గొడ్డలి పార్టీ అనేది స్థాపించినప్పటి నుంచి ఇదే కుట్ర, ఇదే 2014 నుంచి కూడా 2014లో ఓటమి అయిన తర్వాత ఇలాంటి కుట్ర ఎన్నో పన్నారు. 2019 రావడం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పారు. 2019 వచ్చిన తర్వాత అంటే మీరు చూసి అన్ని విషయాల్లో అమరావతి విషయం అవ్వచ్చు, మీకు యువత గురించి అవ్వచ్చు, దేని విషయం 2014-19 ఒక్క వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారండి, ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చారండి, ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చారండి. గౌరవ లోకేష్ గారు ఎడ్యుకేషన్ ఛాలెంజింగ్గా తీసుకుని తప్పకుండా యువతకు ఉపాధి కల్పిస్తాను, అది ప్రైవేట్ రంగం అవుతుంది, అలాగే డిఎస్సి ద్వారా ప్రజలకు ఇప్పిస్తాను, అలాగే జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తా అని చెప్పారు. దాన్ని మొట్టమొదటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టించి 16,347 పోస్టులు ఇవ్వడం జరిగింది. అదొక పారదర్శకంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా టీసీఎస్ చేసే విధంగా, అలాగే ఏదో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంతో ఒక అద్భుతమైన కార్యక్రమం అది కూడా. అంటే ఈ దేశంలో ఎన్నో అంటే గేట్ అవ్వచ్చు, క్యాట్ అవ్వచ్చు, ఏపీఎస్సీ అవ్వచ్చు, ఎన్టీఏ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, ఇట్లా ఎన్నో ఎగ్జామ్స్ ఎలా అయితే ప్రక్రియ జరుగుతుందో అలాంటి ప్రక్రియలో చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక కంప్యూటర్ ఆటోమేటిక్గా ఒక స్టూడెంట్కి వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇంకొక స్టూడెంట్కి రాకుండా ఒక డేటా డిలీట్ అంటే అన్నీ చేశారని చెప్పి అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇలాంటి ఏమి తావు రాకుండా ఒక అద్భుతమైన ప్రక్రియతో, ట్రాన్స్పరెంట్ ప్రక్రియతో టెక్నాలజీని వాడి చేస్తే దాన్ని కూడా బురదల్లి ఈరోజు మీరు రోడ్డు ఎక్కుతాను అంటే ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్. తప్పకుండా ఏదైతే మీరు అవినీతి చేశారో 2019-20 అన్నింటిపైన కూడా చర్యలు ఉంటాయి. మీరు ఎన్ని డైవర్షన్ చేసినా మీరు, మీ బినామీలు, మీ పిఏలు బినామీ అందరి పేర్లు కూడా తప్పకుండా బయటకు వస్తే అలాగే నేను హెచ్చరిస్తా ఉన్నా కూడా మీరు. ఎందుకంటే ఇట్లాంటి విధ్వంసాలు చేసి ఒక పక్క డిఎస్సిది తప్పుదోవ పట్టించి మీరు దొరికిపోతారనేది, ఇట్లాంటి తలకాయలు తీసేసి మళ్ళా దొరికిపోతారు అని చెప్పేసి మళ్ళీ పక్కదావ పట్టించాం. ఈరోజు మీరు రోడ్డు ఎక్కితే అంటే ఎవరు ఊరుకోరు. మీకు అలవాటు ఉంది మనుషుల తలకాయలు తీయటం, విగ్రహాల తలకాయలు తీయటం, కానీ ఇది ఎదుటి వాళ్ళ మీద వేసి కుట్ర వేసి మీరు కావాలని మీరు ఇట్లా అశాంతిగా ఈ రాష్ట్రాన్ని ఎన్నో అంటే గతంలో మీ తండ్రి గారు చేసినట్టు హైదరాబాద్లో చేసినట్టుగా ఇక్కడ చేయాలనుకుంటే ఈ తెలుగుదేశం పార్టీ కానీ పోలీసు వారు కానీ ఎవరు కూడా ఒప్పుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆర్భాటంగా కూటమి ప్రభుత్వం వాళ్ళకి నియామక పత్రాలు కూడా ఇచ్చింది. తర్వాత ఎందుకు అందులో నేను చెప్పాను డైవర్షన్ పాలిటిక్స్, ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళకి చరిత్ర ఉంది, చెప్పా వాళ్ళ డిఎన్ఏలో ఉంది, తాత దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి ఇప్పుడు దాకా అంత డిఎన్ఏ ఉంది. ఇప్పుడు చూడండి ఈ రోజు కూడా వాళ్ళు ఈ ఓబులే అని మాకు అడ్డకడదాం అనుకున్నారు. ఇప్పుడు ఓబులే చెప్పిన మాట మీరు చూడండి ఫస్ట్, దాని తర్వాత చెప్తాను నేను మీకు. సార్ నా పేరు చాకలి జమ్ములయ్య, మా నాన్న పేరు చాకలి నాగయ్య. నాకు 2003లో పెళ్ళయింది. మా నాన్న 2021లో చనిపోయాడు. మా భార్యకు వచ్చేసి పున్నా శేషయ్య గారు ఆమెకు సిఆర్పిగా జాబ్ ఇప్పించారు. నాది కూడా అడగమని కొద్దిగా అడిగాను, పెండింగ్లో పెట్టాడు కొద్దిగా, దేనికోసం తెలియదు నాకు. నేను గూగుల్ వైసీపీలోనే కొనసాగుతున్నాను సార్. వాళ్ళు నేను మా నాయన దొరికిపోయారు అంటే ఇది మళ్ళా వాళ్ళ నాయకులు రెచ్చగొట్టి మొత్తం కూడా ఒక అవాంఛ సంఘటన జరిగినట్టుగా ఒక క్రియేట్ చేసి అంత శాంతి భద్రతలో విఘాతం చేసే విధంగా ఒక కుట్ర పని దొరికిపోయారు కాబట్టి వాళ్ళు వెంటనే అడిగా చేసి డిఎస్సిని చూపిస్తా ఉన్నారు. అంటే కుతంత్రం కుట్ర. ఎందుకంటే ఒక మల్టీ లెవెల్ అద్భుతమైనటువంటి కార్యక్రమం సెషన్లో జరుగుతుంది అన్నమాట. ఈ ఎగ్జామ్ కూడా డిఎస్సి ఏదైతే ఉందో ఎక్కడ కూడా ఒక పేపర్ ఇంకోటికి వచ్చేది కానీ లీక్ అయ్యే ప్రశ్నే లేదు. ఒక పరీక్షలు అయిన తర్వాత కూడా ఒక కీ విడుదల చేసే విధానం ఉంటుంది, అభ్యర్థులు ఎంపిక చేసిన విధానం ఉంటుంది, దాంట్లో అభ్యర్థురాలు ఉంటాయి, అన్ని ఒక టైం బౌండెడ్ ప్రోగ్రాంలో అద్భుతంగా రూపకల్పన చేసి వాళ్ళందరికీ ఇచ్చిన సంవత్సరం అయింది. అంటే మీరు ఎవరైతే ఉద్యోగం చేస్తా ఉన్నారో, అంటే ట్రైనింగ్ అయిపోయిందో చేసి వాళ్ళందరి ఆశల్ని విఘాతం కలిగించే విధంగా వీళ్ళ కుట్రలు అంటే ఒక అనిశ్చిత వాతావరణం తీసుకురావాలని ఈరోజు 24 లక్షల ఉద్యోగాలకి పగడ్బందీగా ప్రణాళికతో కింద క్షేత్రస్థాయిలో అమలవుతూ ఉంది. ప్రైవేట్ రంగం అవ్వచ్చు, ఇంకో రంగం అవ్వచ్చు, ప్రభుత్వ రంగంలో ఎన్నో వస్తూ ఉన్నా దానికంటే మంచిగా రాణిస్తూ ఉన్నారు యువత. ఇవాళ ఈరోజు జెన్జీ అవ్వచ్చు, జెన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి ప్రణాళికాబద్ధంగా 30 సంవత్సరాలు